ఈ వీడియోలో మాట్లాడుకోబోయే ట్రైలర్ రివ్యూ వచ్చేసి ఫంకీ. జాతిరత్నాల ఫేమ్ అయిన అనుదీప్ కేవీ గారు డైరెక్షన్ చేస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 13న వ్యాలంటైన్స్ డే కి ఒక రోజు ముందే ఈ మూవీని థియేటర్ లో రిలీజ్ చేస్తున్నారు. సో ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ పరంగా చెప్పొస్తే ట్రైలర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ గా అనుదీప్ కేవీ గారి డైరెక్షన్ అండ్ అలాగే ఆయన మార్క్ ఆఫ్ కామెడీ ట్రైలర్ లో చాలా బాగా వర్కౌట్ అయింది. హోల్ మూవీ గనక ఇదే కామెడీ వర్కౌట్ అయితే ఈ మూవీ అనేది మరో జాతిరత్నాలు అయ్యే అవకాశం ఉందన్నమాట. అంతేకాకుండా ఈ మూవీని ఫిబ్రవరి 13th రిలీజ్ చేస్తున్నారు కాబట్టి, అంటే ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే ఉంది కాబట్టి ఆ డేని యూజ్ చేసుకుని ఈ మూవీ అనేది ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుంది అనేది చూడాలన్నమాట. బట్ ఏదేమైనప్పటికీ ఈ మూవీ అనేది ఎప్పుడో డిసెంబర్ లో రిలీజ్ అవ్వాల్సింది ఫైనల్ గా పోస్ట్ పోన్ అవుతూ ఫిబ్రవరి 13th రిలీజ్ అయింది. సో మరి రిలీజ్ అయినప్పటికీ ఈ మూవీ మీద సో ఎంతో కొంత అంచనాలు అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే మెయిన్ గా ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది అనుదీప్ కేవీ గారు కాబట్టి, సో ఆయన డైరెక్ట్ చేసిన జాతిరత్నాలు మూవీ అవనండి అండ్ అలాగే ఆయన బయట కనిపించిన లేకపోతే ఆయన షోస్ లో కనిపించిన ఆయన క్రియేట్ చేసే కామెడీ అవనండి, ఆయన వే ఆఫ్ టాకింగ్ అవనండి, ఆయన బిహేవియర్ అవనండి, సో చాలా వరకు కామెడీ జనరేట్ అయింది అనమాట. సో ఆయన మీద ఉన్న హోప్స్ తో ఈ మూవీ మీద అంచనాలు చాలా వరకు పెరిగినాయని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మూవీలో మెయిన్ గా ఏంటి, అనుదీప్ కేవీ గారు డైరెక్షన్ చేస్తున్నారు కాబట్టి ఈ మూవీలో లాజిక్స్, స్టోరీ, ఎమోషన్స్, హీరోయిజం, విలనిజం, ట్విస్టులు ఇలాంటి ఏవి మనం పట్టించుకోకుండా మూవీని వెళ్ళి చూస్తే మూవీ నచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇక మెయిన్ గా ఏంటి, ఫస్ట్ ఈ మూవీలో మన హీరో వెస్పెక్సియన్ గారు అవడం అదొక ఈ మూవీకి పెద్ద పాజిటివ్ అనమాట. ఎందుకంటే వెస్పెక్సియన్ గారికి లాస్ట్ ఇయర్ లో లైలా మూవీతో వచ్చి ఒక డిజాస్టర్ ఫేస్ చేశారు, చాలా నెగిటివిటీ కూడా ఫేస్ చేశారు. మరి ఈ ఫంకీ మూవీతో ఒక కంబ్యాక్ అనేది ఇవ్వాలన్నమాట. అంతేకాకుండా వెస్పెక్సియన్ గారు ఇప్పటిదాకా ఆయన ఒక యాక్షన్ ఓరియంటెడ్ క్యారెక్టర్లే చేశారు. సో కామెడీ క్యారెక్టర్లు ఆయన చేయలేదంటే, సో ఆయన చేసిన సినిమాలో కామెడీ క్యారెక్టర్స్ అండ్ అలాగే ఒక క్లాసిక్ క్యారెక్టర్ లో చాలా తక్కువ అనమాట. మెయిన్ గా అనుదీప్ కేవీ గారు మన వెస్పెక్సియన్ గారితో కామెడీ జనరేట్ చేయడం అనేది ఈ మూవీకి పెద్ద హైలైట్ అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్ గా ఏంటి, కయాదు లోహర్ గారు హీరోయిన్ గా ఉండడం. సో ఆల్రెడీ కయాదు లోహర్ గారు సో లాస్ట్ ఇయర్ వచ్చిన రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీతో సో చాలా మందికి ఒక క్రష్ గా నిలబడిపోయారు. ఆమెను హీరోయిన్ గా పెట్టడం అండ్ అలాగే ఆ హీరోయిన్ తో కూడా మన అనుదీప్ కేవీ గారు కామెడీ అనేది వర్కౌట్ చేయించడం, మెయిన్ గా కయాదు లోహర్ అండ్ అలాగే వెస్పెక్సియన్ వీళ్ళిద్దరు కెమిస్ట్రీ అనేది చాలా బాగా వర్కౌట్ అవడం, సో ఈ మూవీకి కొంత పాజిటివ్నెస్ ని క్రియేట్ చేస్తున్నాయి అనమాట. మరి ఏది ఏమైనప్పటికీ ఈ ఫంకీ మూవీతో మన అనుదీప్ కేవీ గారు థియేటర్ లో ఏ విధంగా నవ్వులు పండించగలరనేది ఏగర్గా నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఈ మూవీలో స్టోరీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకపోయినప్పటికీ బట్ ట్రైలర్ చూసిన తర్వాత ఏదో ఒక స్టోరీ ఉండబోతుంది కాబట్టి నా పరంగా గెస్ చేయాల్సి వస్తే మన హీరో ఒక డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు, సేమ్ మన అనుదీప్ కేవీ గారికి వెళ్తే సో ఆయన క్యారెక్టర్ తోనే ఆయన వే ఆఫ్ డైలాగులతోనే సో తను ఒక డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు. ఆ విధంగానే తనకు ఒక నిర్మాత దొరుకుతాడు. ఆ నిర్మాత మన హీరో యొక్క క్యారెక్టర్ తో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, అదే విధంగానే మన ప్రొడ్యూసర్ కూతురైన కయాదు లోహర్ ని మన హీరో ఎలా లవ్ లో పడేశాడు, ఫైనల్ గా తన మూవీని ఎలా కంప్లీట్ చేశాడు, ఈ పాయింట్ మీద ఓవరాల్ గా స్టోరీ అయితే వెళ్ళిపోతుందన్నమాట. మెయిన్ గా ఈ మూవీలో మాట్లాడుకోవాల్సి వచ్చేది సో మన ప్రొడ్యూసర్ అయిన నాగవంశీ గారు అనమాట. సో ఫస్ట్ నాగవంశీ గారు ఈ మూవీ మీద చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు అండ్ అలాగే ఆయన స్పీచెస్ లో కూడా మాకైతే అర్థమవుతుంది. సో మరి ఆయన కాన్ఫిడెన్స్ అనేది ఎంతవరకు వర్కౌట్ అయ్యింది అనేది చూడాలన్నమాట. సో ఫైనల్ గా ఫంకీ ట్రైలర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో థియేటర్ లో ఈ మూవీలో ఉన్న కామెడీ అనేది ఎంతవరకు వర్కౌట్ అయ్యింది అనేది చూడాలన్నమాట. సో మరి మీరు కనుక ఈ మూవీ ట్రైలర్ చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది ఒక కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఓవరాల్ గా వీడియో చేస్తే లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.